క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? లేవగానే ప్రభువుని స్తుతిస్తూ ఘనపరుస్తూ లేచారా? మీకున్న సమస్యలే ఆలోచన చేస్తూ లేస్తున్నారా? యేసయ్య ఈరోజు మీ జీవితంలో గొప్ప కార్యములు చేయునుగాక. కరుణా సంపన్నుడైన దేవుడు మీ కుటుంబాల్లో ఘనకార్యములు చేయునుగాక. ఆమెన్. ఈరోజు శుభోచన కొరకు 123వ సంకీర్తన 2వ వాక్యం మనం చదువుకుందాం. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడని యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. మనలను కరుణించు వరకు. యేసయ్య కరుణించే దేవుడు కదండి. ఖచ్చితంగా ఆయన కరుణగల దేవుడు, కరుణామయుడు, కరుణా సంపన్నుడు. ఈరోజు ఎంతమంది ఆయన కరుణ కొరకు ఎదురు చూస్తున్నారో, యేసయ్య మీ జీవితంలో మిమ్మల్ని కరుణించునుగాక, మీకు సహాయం చేయునుగాక, ఆయన మీ మీద కనికరం చూపించునుగాక. అధైర్యపడబాకండి, ఆయన కరుణించేవాడు. అందుకనే రాశారు, ఆయన మనల్ని కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూడాలి. దేవుడు కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూడాలి. అది మనం నేర్చుకోవాలి. కరుణించే దేవుడే. చూడండి, ఒక మాట చదువుతాను. యెషయా గ్రంథము 30వ అధ్యాయంలో చాలా చక్కటి మాట రాయబడిందండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. కావున మీ యందు దయచూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. దేవుడు ఆలస్యం చేస్తుంది ఎందుకో తెలుసా? దయచూపాలనే, కరుణించాలనే. మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. ఆయన నిలువబడి ఉన్నాడు. ఈరోజు మీ ఇంట్లో ఆయన నిలువబడి ఉన్నాడు, మీ ముందు ఆయన నిలువబడి ఉన్నాడు. మిమ్మల్ని కరుణించాలనే. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. సియోనులో, యెరూషలేములోని ఒక జనము కాపురముండును. జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువవు. ఈరోజు ప్రభు నీ కన్నీటిని నాట్యంగా మార్చుతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. ఇక చూశాడు ఆయన, నీ కన్నీళ్లు చూశాడు. నువ్వు ధైర్యంగా ఉండు. నీవిక ఏమాత్రం కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. కరుణిస్తాడండి దేవుడు, ఖచ్చితంగా కరుణిస్తాడు. ఈరోజు ఆయన మీ జీవితంలో కార్యం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఎరుకో మార్గం గుండా వెళ్తున్నప్పుడు, దావీదు కుమారుడా నన్ను కనికరించు, కరుణించని మర్తిమై కేక వేస్తే గుడ్డివాని ప్రార్థన విని కరుణించలేదా? కరుణించలేదా? కుష్ఠరోగులు, దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించు, కరుణించు అని అడిగినప్పుడు వారిని కరుణించి వారిని బాగు చేయలేదా? ఈరోజే యేసయ్య నిన్ను కరుణించి నీ కుటుంబంలో అద్భుతం చేయనుగాక. నీ కొరకే ఆయన ఎదురు చూస్తున్నాడు. అయితే ఆయన కరుణించేంత వరకు మన కన్నులు ఆయన తట్టు చూడాలి, ఆయన వైపు చూడాలి. ఆయన మీద మన మనసు ఉండాలి. ఆయన మనం ఆనుకొని బ్రతికినప్పుడు, ఆయన మీద మనం ఆధారపడి జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని కరుణిస్తాడు, కనికరిస్తాడు, సహాయం చేస్తాడు. ఈరోజు యేసయ్య మిమ్మల్ని కరుణించునుగాక, మీ కుటుంబాలను కరుణించునుగాక. జనమా, ఇక నువ్వేమాత్రం కన్నీళ్లు విడువవు. ప్రభు నీ మొర్ర వినగానే ఆయన కనికరించి నీకు ఉత్తరం ఇస్తున్నాడు, నీకు సహాయం చేస్తున్నాడు, నిన్ను ధైర్యపరుస్తున్నాడు. విశ్వసించండి, యేసయ్య ఈరోజు మీ జీవితంలో గొప్ప కార్యం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడైన మా తండ్రి, దయగల దేవా, ప్రేమా స్వరూపి, మీకు స్తోత్రాలు. కరుణామయుడా, కరుణా సంపన్నుడా, నీకు స్తోత్రాలు. ఈరోజు ఉదయం లేవగానే శుభవచనం ద్వారా మీరు మాకు ఇస్తున్న వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని దీవించండి. మమ్మల్ని కరుణించుటకే మీరు మా యందు దయచూపవలనని ఆలస్యము చేయుచున్నందుకై స్తోత్రాలు. ప్రభా, అయ్యా, మేమైతే ఎందుకు ఆలస్యం జరుగుతుందని అనుకుంటున్నాం, కానీ మమ్మల్ని కరుణించుట కొరకే మీ చిత్తం, మీ సంకల్పం ఏదో ఉంది మా జీవితంలో, అది మేము తెలుసుకోవడానికి సహాయం దయచేయండి.
ఈరోజు నీ బిడ్డలు ఎంతమంది మీ కరుణ కొరకు ఎదురు చూస్తున్నారో కరుణించండి అయ్యా. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ముట్టి బాగు చేయండి అయ్యా. హాస్పిటల్ ఐసీలను రోగులను ముట్టి బాగు చేయండి అయ్యా. వారు ఎవరైతే పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరుపుకుంటున్నారో మిక్కిలి దీవించండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారు వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు రాకపోకల్లో మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించండి అయ్యా. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దయచేయండి. ఈ దిన జీవిత యాత్రలను ఎదుర్కొని పోయి ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి క్షేమాన్ని దయచేయండి. వ్యాపారం చేసుకుంటున్న వారి వ్యాపారాలు దీవించండి. చేతుల కష్టార్జితం చేసుకుంటున్న వారి చేతుల కష్టార్జితాన్ని దీవించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాలు దీవించండి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలను మీరు దీవించండి. హాస్టల్లో ఉన్న బిడ్డల చుట్టూ కంచె వేయండి ప్రభా. ఆయా పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఏకాంగులను సంసారులుగా చేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. గర్భమైన తల్లులను జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏ పరిస్థితుల్లో ఉండి మీ కరుణ కొరకు ఎదురు చూస్తున్నారో నీ బిడ్డలను కరుణించి ఆశీర్వదించమని, ఉదయకాలం శుభవచనాన్ని మీరు దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానాలు ఈ ఉదయకాలం ఆయన సన్నిధిలో ఈ శుభవచనం ద్వారా దీవించబడిన దేవుని ప్రియులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువు రాకడ పర్యంతం తోడైండును గాక. ఆమేన్.